హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏసే వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఈ ఇయర్ మాకు వింటర్లో చాలా స్నో పడింది. అలాగే టెంపరేచర్ కూడా మైనస్లో ఉండే. అలా మైనస్లో ఉండడం వల్ల ఇక్కడ పడిన స్నో మెల్ట్ అయిపోయి ఇలా ఫ్రీజ్ అయిపోయింది. అలాగే కార్కు వైపర్స్ ఉంటాయి కదా, ఆ కార్ వైపర్స్ పైన కూడా స్నో ఫ్రీజ్ అయిపోయింది. నేను వైపర్స్ ఆన్ చేయగానే ఆ వైపర్ మొత్తం ఇరిగిపోయింది. దానివల్ల చాలా కార్కి అయితే ఇబ్బంది అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కారు పైన ఉన్న స్నో మెల్ట్ అయిపోయి కిందికి వాటర్ కారి లో టెంపరేచర్స్ వల్ల అది అలాగే ఫ్రీజ్ అయిపోయింది. అందుకని మేము వైపర్స్ పెట్టించడానికి టయోటా షోరూమ్కి అయితే వచ్చాము. ఇక్కడ తను అన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేసింది. స్నో పడ్డప్పుడు వైపర్స్ను క్లీన్ చేసి ఆన్ చేసినాం కానీ అది ఎక్కడో కొంచెం ఫ్రీజ్ అయి ఉండడం వల్ల అక్కడ వైపర్కి ఉన్న చిన్న పార్ట్ ఊడిపోయి కారు విండ్షీల్డ్ పైన పెద్ద క్రాక్ హాఫ్ సర్కిల్ లాగా పడింది. అందుకని కారును రిపేర్ చేయించడానికి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము. కారు వల్ల ఒక రోజు అయితే ప్రాబ్లం వచ్చింది. అది ఏంటో ఈ వీడియోలో చూస్తారు. అమెరికాలో కారు చాలా అవసరము. కారు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము. మేము ఈ కారు తీసుకొని 5 years అయింది. 5 yearsలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ఈ ఇయర్ 1 weekలోనే 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానికంటే ముందు మేము కారు కొన్నప్పుడు ఎలా పూజ చేయించామో చూసేయండి. प्रबोधिनी श्रियं देवी महस्वजे श्रीर्मादेवी मुहतां कांसोस्थितां गृह्यप्राकाराम् आर्द्राञ्ज्वलन्तीं तृप्तां पुष्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वजे श्रियं चन्द्रां प्रभासा कृताशुलन्तीं श्रियं लोके देवतां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण शतां त्वामृणे आदित्यवर्णे तपसो विजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः. కారు పూజ సాయంత్రము 5 o'clock చేయించాము. కాకపోతే అప్పుడు నవంబర్లో డేలైట్ సేవింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ 4:15కే చీకటి అవుతుంది. అందుకే ఇక్కడ దారి కనిపిస్తుంది. ఇప్పుడు డిఎంవి ఆఫీస్కు వచ్చాము. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ పైన అడ్రస్ చేయించడానికి. ఇది 2 days తర్వాత అనుకుంటాను. ఇప్పుడు మేము మెయిన్ డిఎంవి ఆఫీస్కు వచ్చాము. ఎందుకంటే ఇక్కడ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇక్కడ కార్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి. అది మాకు వీళ్ళు డిఎంవి వాళ్ళు మెయిల్లో పంపించారు కానీ అది ఎక్కడో మిస్ అయ్యింది. అది ఉంటేనే ఇన్స్పెక్షన్ చేస్తారని చెప్పారు. అందుకోసము డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి డిఎంవి ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ అన్నిటికీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకుంటేనే లోపలికి రానిస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మేము టోకెన్ తీసుకొని వెయిటింగ్ చేస్తున్నాము. మా నంబరు వచ్చేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి $20 పే చేస్తే వెంటనే డూప్లికేట్ కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. డూప్లికేట్ కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అడ్జుడికేషన్ కూడా చేయిద్దామని అనుకున్నాము. అక్కడికి వెళ్తే వాళ్ళు అవసరం లేదని చెప్పారు. తర్వాత బ్యాక్ వచ్చేసాము. ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి లోపల ఎక్కువ వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా కారును ఇన్స్పెక్షన్ చేయించడానికి వెళ్ళాము. కానీ వాళ్ళు ఆ క్రాక్ చూసి అది మొత్తం విండ్షీల్డ్ రీప్లేస్ చేస్తేనే ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. అందుకని కారు ఇన్సూరెన్స్ వాళ్ళకు కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు విండ్షీల్డ్ రీప్లేస్ చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ అపాయింట్మెంట్ వెనస్డే 12:30కి ఇచ్చారు. అందుకని మా వారు ఆ రోజు మార్నింగ్ నన్ను స్కూల్లో డ్రాప్ చేసి కారు తీసుకొని వెళ్ళారు. నేను స్కూల్ నుంచి రిటర్న్లో ఫస్ట్ టైం క్యాబ్లో వస్తున్నాను. ముందు రోజే మా వారు నా ఫోన్లో ఊబర్ యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇలా ఊబర్ బుక్ చేసుకొని ఒక్కదాన్నే రావడము చాలా నర్వస్గా ఉండే. కానీ సేఫ్గానైతే ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి మా వారు ఇంకా రాలేదు. విండ్షీల్డ్ ఇంకా వేస్తున్నారంట. ఇంకా 1/2 hour పడుతుంది అని చెప్పారు. నెక్స్ట్ డే కార్ ఇన్స్పెక్షన్ కూడా చేయించారు.
వాళ్ళు ఇన్స్పెక్షన్ మొత్తం బ్రేక్స్, టైర్స్, ఇంజన్ ఎలా ఉంది మొత్తం కార్ను చెక్ చేసి ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిఎంవి వెబ్సైట్లోకి వెళ్ళి అప్డేట్ చేస్తారు. అది 24 అవర్స్లో అప్డేట్ అవుతుందని చెప్పారు. తర్వాత కారు 3-4 డేస్ బాగానే పనిచేసింది. మా వారు మధ్య మధ్యలో అంటున్నారు, కారు ఎందుకో స్లోగా స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, నువ్వేమైనా గమనించావా అని అడిగారు. నాకు అలా ఏం అనిపించట్లేదని చెప్పాను. కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోవడము, ఇంకా ఇన్స్పెక్షన్ చేయించడము, కారుకు విండ్షీల్డ్ మార్పించాము, అలాగే వైపర్స్ కూడా మార్పించాము. అన్ని పనులు అయిపోయినాయి అనుకునే లోపు ఇంకా ఒకరోజు నేను స్కూల్కి వెళ్తే కారు సడన్గా మధ్యలో ఆగిపోయింది. హైవే నుంచి నేను జస్ట్ ఎగ్జిట్ అయ్యాను. ఎగ్జిట్ అవ్వగానే కారుకు సడన్గా ఆగిపోయింది. అక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. కారు డాష్ బోర్డ్ పైన బ్యాటరీ ఈజ్ లో, కాంటాక్ట్ యువర్ డీలర్ అని చూపిస్తుంది. వెంటనే మా వారికి కాల్ చేస్తే ఇలా చూపిస్తుంది అని చెప్తే, ఓకే దాన్ని కార్ను టో చేసుకుని తీసుకెళ్ళాలి, నువ్వేం టెన్షన్ పడకు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తాను అని చెప్పారు. కార్లో ఎమర్జెన్సీ లైట్స్ ఆన్ చేసి 15 మినిట్స్ అలానే కూర్చున్నాను. వెనక నుంచి వచ్చిన వెహికల్స్లో ఉన్న వాళ్ళందరూ ఆపి డూ యూ నీడ్ హెల్ప్ అని అడుగుతూ ఉన్నారు. నో థ్యాంక్ యూ, ఐఎమ్ ఓకే అని అన్నాను. అప్పటికి 15 మినిట్స్ కార్లోనే కూర్చున్నాను. మా వారు రావడానికి ఇంకా 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ ఇంకా వెయిట్ చేయాలని అనుకునే లోపు వెనకాల ఈ కారు టోయింగ్ వెహికల్ ఆపి అతను నా కార్ డోర్ దగ్గరకు వచ్చి డూ యూ నీడ్ హెల్ప్ అని అడిగాడు. అతను వేసుకున్న టీషర్ట్కి సంగ్ టోయింగ్ అని వాళ్ళ ఆఫీస్ పేరు ఉంది. అప్పుడు నేను ఈయన టో చేసే అతనేమో అనుకొని కిందికి దిగాను. కార్కి ఇచ్చి నేను వెనకాల కూర్చోవడానికి వెళ్తుంటే, అలా కూర్చోవద్దు, ఇది ఎమర్జెన్సీ కదా, నువ్వు బయటనే నిల్చోవాలి, ఇక్కడ నిల్చో అని చెప్పి అతను కార్కి తీసుకొని చెక్ చేశాడు. తర్వాత కార్ చెక్ చేసి బ్యాటరీ డెడ్ అయింది, దీన్ని టో చేసుకొని వెళ్ళాలి అని చెప్పి టో చేసి వాళ్ళ ఆఫీస్కి తీసుకొచ్చాడు. నేను కూడా వాళ్ళ వెహికల్లో కూర్చున్నాను. వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాటరీ పెట్టి కార్ను ఛార్జింగ్ చేస్తున్నారు. కానీ కారు బ్యాటరీ ఛార్జింగ్ కాలేదు. తర్వాత కొత్తది రీప్లేస్ చేయాలని ఆర్డర్ చేశారు. నేను అతన్ని మీకు కారు ఇక్కడ ఆగిందని ఎలా తెలిసింది అని అడిగితే, అతను ట్రాఫిక్ కెమెరాస్ అన్ని చోట్ల ఉంటాయి, మేము ఆన్లైన్లో చెక్ చేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రాఫిక్ను క్లియర్ చేస్తామని చెప్పాడు. నాకు ఆ రోజే తెలిసింది, ఇలా కారు సడన్గా ఆగిపోతే ఎమర్జెన్సీ లైట్స్ ఆన్ చేసుకొని లోపలనే కూర్చోవాలి అంటిల్ వాళ్ళు ఎవరైనా మనకు హెల్ప్ చేసే వరకు. వన్స్ వాళ్ళు వచ్చాక మనము కార్లో నుంచి బయట దిగి బయట వెయిట్ చేయాలి, కార్లో ఉండొద్దు, ఎందుకంటే పర్సన్ సేఫ్ కార్ది ప్రాబ్లం అని వాళ్ళు అనుకుంటారు. స్కూల్కి వెళ్తుంటే మధ్యలో కార్ ఆగిపోయింది. ఎందుకని చూస్తే అది బ్యాటరీ డెడ్ అయింది. దాన్ని ఇప్పుడు కార్ను టో చేసుకొని, ఆ రోజు నాకు ఫుల్ ఫీవర్, ఇంకా బాడీ పెయిన్స్, హెడ్ ఎక్ అన్నీ ఉండే. మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకొని, నాకు ఆఫ్టర్నూన్ 12:30కి స్కూల్ ఉంది, అందుకని హాఫ్ డేనే కదా, కాసేపు అలా స్కూల్కి వెళ్ళేసి వస్తే రిలాక్స్ అవుతుందేమని స్టార్ట్ అయ్యాను. ఇంకొక 4 మినిట్స్లో స్కూల్కి రీచ్ అవుతాను అనుకునే లోపు ఇలా కారు సడన్గా ఆగిపోయింది. కార్ బ్యాటరీ ఆర్డర్ చేశారు కదా, అది రావడానికి 1 అవర్ పట్టింది. అంతసేపు నేను ఇలా కార్లో కూర్చున్నాను. ఇప్పుడు కార్ బ్యాటరీ అయితే వచ్చేసింది, వాళ్ళు కొత్తది రీప్లేస్ చేస్తున్నారు. కొత్త బ్యాటరీకి $250, టో చేసినందుకు $70, ట్యాక్స్తో కలిపి మొత్తం $330 అయ్యింది. కొత్త బ్యాటరీ వేడిస్తున్నారు ఇప్పుడే. So you good? ఓకే, థ్యాంక్ యూ. బ్యాటరీ వేసిన తర్వాత అతను మళ్ళీ కారు ఆన్ చేసి చెక్ చేసి యూఆర్ గుడ్ అని చెప్పి పంపించాడు. ఇంకా నేను ఇంటికి స్టార్ట్ అయ్యాను. 12:30 నుంచి 3:30 వరకు మొత్తం 3 అవర్స్ నాకు కారు రిపేర్ చేయించడానికి అయిపోయింది. మీలో ఎవరికైనా అమెరికాలో డ్రైవింగ్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, ఫుల్ వ్లాగ్ చేస్తాను. మొన్న అప్లోడ్ చేసిన జ్యువెలరీ ఎగ్జిబిషన్ వ్లాగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు పెట్టిన కామెంట్స్ చదివి రిప్లై ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈ జూలై 4th, 5th, 6th ఉంది. అంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 days. ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే కింద కామెంట్ చేయండి, అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ చూపిస్తుంది.
ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.